అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 4 మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పిలిస్తే ఒకటే బిడ్ దాఖలైంది. ఎందుకిలా జరిగింది? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. టెండర్లు రాకపోవడానికి జగన్ బెదిరింపులే కారణం కావచ్చని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. ఒక బిడ్ దాఖలైనా పీపీపీపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం చంద్రబాబు. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల అంశం ఏపీలో హాట్ టాపిక్ అయింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 4 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదు. దీంతో టెండర్లు దాఖలు కాకపోవడానికి కారణం ఏంటనే చర్చ విస్తృత స్థాయిలో జరుగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరించి ఆ ప్రతులను గవర్నర్కు సమర్పించారు వైసీపీ నేతలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో అడ్డగోలుగా వ్యవహరిస్తే తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలులో పెడతామని హెచ్చరించారు జగన్. ఎన్ని రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. మెడికల్ కాలేజీలకు టెండర్లు రాకపోవడానికి జగన్ బెదిరింపులే కారణం కావచ్చన్నారు మంత్రి సత్యకుమార్. వైసీపీ నేతలు వ్యక్తిగత ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు దిగారని, అందుకే మెడికల్ కాలేజీలపై ప్రైవేటు వ్యక్తులు బిడ్డింగ్ చేసేందుకు భయపడి ఉంటారని చెప్పారు. బెదిరింపులపై ఫిర్యాదొస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టెండర్ల గడువు మరోసారి పొడిగించి ముందుకు వెళతామన్నారు. వ్యక్తిగతంగా కూడా ఫోన్లు చేసి బెదిరించారనేది కూడా తెలుస్తూ ఉంది. ఇటువంటి అటవిక సంస్కృతి రావడం అనేది అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమం ఎక్కడొచ్చినా దానికి ఫిర్యాదులు పంపడం, ఇది విధానపరమైన నిర్ణయం విషయంలో ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్స్ట్రక్షనర్స్ ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించడం అనేది దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఆయన జైలుకు పంపిస్తే ఏ రకంగా పంపించే అవకాశం లేదు, ఏ సెక్షన్ల కింద పంపిస్తారు, ఏ రకంగా పంపిస్తారు, ఏదైనా అవగాహన ఉందా, తెలుసా, ఎవరన్నా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల తాత్కాలికంగా భయాందోళన సృష్టించొచ్చేమో గానీ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం చంద్రబాబు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు టెండర్ ప్రక్రియకు సంబంధించి బిడ్డర్స్తో మరోసారి సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బిడ్డర్లతో చర్చించాలని సూచించారు. ఆదోని మెడికల్ కాలేజీపై ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించారు.